తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు స్వామి. ఒకసారి పోయి చూసుకోమని చెప్పి పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. సూపర్ 6 నీకు వస్తా అందా, కనీసం నీ ఇంట్లో అన్నా, కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? నేను సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెస్తాడు స్వామి ఓటు? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. మీరు విషయం వినండి. మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. పోలీస్ అధికారులు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం, విల్ హంట్ యు నో మ్యాటర్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇది వారికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ అనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం.
ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్ట కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం, మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు వస్తే ఈ రాష్ట్రం కోలుకోవడం కాదు, ఇదే చివరి ఎన్నికలు అవుతాయి రాష్ట్రానికి. నాకు కాదు, నేను శాశ్వతం కాదు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 4 ఏళ్ల నుంచి మేము పోరాడతాం. కానీ ఎలాంటి చిన్న పొరపాటు కాదు. వీళ్ళు చెప్పే మాటలు మీరు ఎవరు నమ్మినా, తెలివైన వాళ్ళు 100 మందికి చెప్పాలి. ఏం జరగబోతుందో మీరు అందరితో మాట్లాడాలి. నా కోసం మాట్లాడమని నేను చెప్పడం లేదు. నాకేం ముఖ్యమంత్రి గొప్ప కాదు, నేనేం లేకుండా కాదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు. 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు ఇచ్చినంత గౌరవం ఏ నాయకుడికి దక్కలేదంటే అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. అదేవిధంగా ప్రజా జీవితంలో ఉండే నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు జాతిని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విధానాలతో ఈ రోజు అగ్రజాతిగా తెలుగుదేశం నిలబెట్టామంటే అది మనం చేసిన పనుల యొక్క ఇది. అలాంటి సమయంలో, మంచి సమయంలో దుర్మార్గుడు వచ్చి ఈ రాష్ట్రానికి ఎంత చెడు చేయాలంత చెడు చేశాడు. విభజన వల్ల నష్టపోయాం. విభజన కంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వల్ల, ఈ సైకో వల్ల ఎక్కువ నష్టపోయాం. తిక్కనాయాలా, అది సీఎం కాదురా, చీఎం. చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తాం. 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా? మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా? అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు చూసిస్తున్నావా అని అడుగుతున్నాం. ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా?
నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండండి అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి? మీరు రేప్ చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి, మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా అని నువ్వు నీ కార్యకర్తలకు చెప్తున్నావా అని అడుగుతున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళు తప్పు చేశారని. ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా, ఏం చేయాలా? హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా? అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా? దండయ్యాలా? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా? ఇంకొక ఆయన అంబాటి రాంబాబు, ఆయన పొళ్ళు కొరికాడంట, పొళ్ళుట తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంద పొళ్ళు? పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా?